అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. రండి ఈసారి జగన్ గారి లెక్కలు చెప్తురు కానీ రండి. నాకు ఇప్పుడు దాకా నా లెక్కలు చెప్పాను. మీకు ఇంకా కావాలంటే రండి, నేను చూపిస్తాను. మీకు జగన్ గారి లెక్కలు చెప్తాను చూడండి. ఇది 2009లో రాజశేఖర్ రెడ్డి గారి అఫిడవిట్. జూమ్ చేయాలా? 2009లో గౌరవనీయులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన 2009 కాదండి, 2004లో ఆయన ఇన్కమ్ ఎంత చూపించాడు చూపిస్తాను రండి. మీకు ఇక కనిపిస్తున్నా తమ్ముడు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2003 నుంచి 4కి ఆయన ఇన్కమ్ 10 లక్షలు. 2004 నుంచి 5కి రూపాయి ఇన్కమ్ లేదట. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. 2004 నుంచి 5కి ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా రూపాయి ఇన్కమ్ లేదని వేసాడు ఆయన. సరే, మీరు నమ్మారు, నేను నమ్మాను. ఏమండి, అదే టైంలో మీరు చూడండి, ఇగో వై విజయలక్ష్మి గారు. తమ్ముడు అది కట్ చేయది. విజయలక్ష్మి గారు ఇన్కమ్ ఎంత? 5,50,000 అటండి అంతే. ఎప్పుడు? 2003 నుంచి 4కి కేవలం 5 లక్షలు. అదే టైంకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్కమ్ ఎంత? 11 లక్షలు. ఆయనకి ఫిక్స్డ్ ఆస్తులు 36 లక్షలు ఉందట అప్పటికి. ఎప్పుడు? 2003 నుంచి 4 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి 36 లక్షలు మాత్రమే. అది కూడా ఫిక్స్డ్ అసెట్. ఇక షర్మిలా గారిది ఉంది, పక్కన పెడదాం. తర్వాత 2004కి వచ్చేటప్పటికి, అంటే అప్పటికి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిపోయారు, సీఎంగా ఉన్నారు. ఒక సంవత్సరంలో ఈయన ఇన్కమ్ ఎంత పెరిగిందంటే 6,64,00,000కి వచ్చింది. ఇదో 40 లక్షల ఆస్తి చూపించాడు, మొత్తం 7 కోట్లు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి ఈయన? 36 లక్షలు అంటే 41 లక్షల నుంచి ఒక సంవత్సరంలో 6 కోట్లు అని చూపించాడు. పోనీ ఓకే, 7 కోట్లు అనుకుందాం. 2005లో సార్ ఇన్కమ్ 7 కోట్లు. 2004 నుంచి 5 ఆయన వేసిన అఫిడవిట్ అంటే ఏంటి? ఇది నిజం. ఇది నిజం కాకపోతే మీరు ఏ చర్యలు తీసుకొని నేను ఒప్పుకుంటాను. ఇది నిజం కాకుండా అబద్ధం అని ప్రూవ్ చేస్తే జైలు కూడా పోతాడు ఆయన. కేవలం ఎంత? 7 కోట్లు. మరి 2004లో 7 కోట్లు ఉన్న పెద్ద మనిషికి 2009కి వచ్చేటప్పటికి 72 కోట్లు అయింది. ఇక్కడ కనిపిస్తుందండి, ఇది 72 కోట్ల రూపాయలు 2009కి. మీరు చూడండి, ఇది అఫిడవిట్లో ఉంది, క్లియర్గా ఉంది. 2009కి 72 కోట్లు అయింది. 2014కి వచ్చేటప్పటికి 445 కోట్లు అయింది. 445 కోట్లు. తర్వాత ఇది 19లో అనుకుంటా, 19 అండి, ఇది 14కి వచ్చేటప్పటికి 416 కోట్లు అయింది. మళ్ళీ 19కి వచ్చేటప్పటికి 510 కోట్లు అయింది. 24కి వచ్చేటప్పటికి 757 కోట్లు అయిపోయింది అయింది. ముఖ్యమంత్రికి జీతం ఎంత? నెలకైతే 10 కోట్లు 20 కోట్లు అయితే ఇవ్వరు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చాయి 757 కోట్లు? ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇక్కడే రాశారు చూడండి. మీకు బిగినింగ్ May 2004, Mr. వైఎస్ జగన్మోహన్ రెడ్డి amassed huge wealth and started floating, acquiring various companies. 2004లో వాళ్ళ నాన్నగారు అధికారంలోకి వచ్చినట్టే కంపెనీస్ని మనోడు చేపట్టడం మొదలెట్టాడట. ఏ కంపెనీలు అండి అయ్యి? ఏడుకొని రాశారు. కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, సిలికాన్ బిల్డర్స్, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్స్ అండ్ రఘురామ్ సిమెంట్స్, ఇంకేంటంటే భారతీ సిమెంట్స్, మొత్తం ఈ కంపెనీలట. వాళ్ళ నాన్నగారు అధికారంలోకి రాగానే వాళ్ళకి ఎలాగొచ్చే ఆస్తులు ఎలాగొచ్చాయి అనేది క్లియర్గా సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నాయి. 200 ఎకరాలు 500 ఎకరాలు వాడికి ఇచ్చేయడం, వాడి దగ్గర నుంచి కొంత డబ్బు తెచ్చి కంపెనీలో పెట్టుబడి పెట్టించడం. అప్పుడే సాక్షి టీవీ వచ్చింది, అప్పుడే భారతీయ సిమెంట్స్ వచ్చింది. ప్రతి కంపెనీ కూడా తక్కువలో తక్కువ ఈ రోజున 10,000 నుంచి 25,000 కోట్ల రూపాయల వాల్యూ. కంపెనీలన్నీ కంపెనీ పేరు మీద ఉంటాయి, వీళ్ళు జస్ట్ డైరెక్టర్లుగా ఉంటారు. కానీ ఏ లాస్ట్ ఎంత అఫీషియల్గా చూపించింది? ఇప్పటికీ 750 కోట్లే. అసలు 750 కోట్లు అనేదే ఘోరం. కానీ దానికన్నా ఒక 20 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆయన ఆస్తి. 20 రెట్లు ఉండొచ్చు, 50 రెట్లు కూడా ఉండొచ్చు. ఆయన 1,00,000 కోట్లు అని అప్పట్లోనే అనేవారు. ఆయన వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడే 1,00,000 కోట్లు. ఆయన అధికారంలోకి వచ్చి 14 లక్షల కోట్లు అప్పు తెచ్చాను అన్నాడు. ఖర్చు పెట్టింది పంచిపెట్టింది 2.5 లక్షలే. మరి ఎన్ని లక్షల కోట్లు ఆయన దగ్గర ఉంది ఎవరికి తెలుసు? ఆయనకి తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, పులివెందుల్లో ప్యాలెస్ ఉంది, కడపలో ఒక ప్యాలెస్ ఉంది, అలాగే
యలహంక ప్యాలెస్ 500 కోట్లట అది. ఎక్కడ? కర్ణాటకలో, బెంగళూరులో. ఇంకోటి ఏంటి, లోటస్ పాండ్లో ప్యాలెస్ ఉంది. ఇవన్నీ అఫీషియల్ ప్యాలెస్లు, బెనామీ పేర్లు కాకుండా సొంతంగా ఇది జగన్ గారి ప్యాలెస్లు అనే ప్యాలెస్లు అయ్యి 2009లో ఆస్తి 6 కోట్లు. మరి ఇప్పుడు అంతంత ఇప్పుడు యలహంక ప్యాలెస్ అయితే 500 కోట్ల పైన ఉంటుందట. దాని 40 రూమ్లు 50 రూమ్లు ఉంటుందట. ప్యాడ్ కూడా ఉంటుందంట అందులో. తాడేపల్లిలో ఉంది ప్యాలెస్. మరి ఇన్ని ప్యాలెస్లు ఎలాగొచ్చాయి ఆయనకి? ఆయన ఏమి యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది ఆయనకి? చూడు, ఆయన ఛానల్ కూడా చూపించాను మీకు. మరేంటి ఆధారం ఏంటి? నాది ఒక ఇల్లు కట్టుకుంటేనే ఒక సామాన్యుడిని ఈ రకంగా మీరు ట్రోల్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? క్లియర్గా అర్థం చేసుకోండి. ఆడో సామాన్యుడు, ఆడు ఇల్లు కట్టడం ఏంటి? కడితే మేం కట్టాలి, ప్యాలెస్లో కడితే మేం కట్టాలి, కంపెనీలు. ఆడి కట్టడం ఏంటి? ఆడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఏంటి? ఆడికి పదవులు. ఈ అమ్మాయి ఏంటండి బాబు, ఎంత పగబట్టారు, ఎంత దారుణంగా పగబట్టేసారేటండి. నాకు వీళ్ళ పగ చూసినప్పుడే అనిపిస్తుందండి, అబ్బో నేను గట్టిగానే ఫైట్ చేసినట్టున్నాను వీళ్ళ మీద అని. ఇప్పటికీ మీరు ఇప్పుడు కూడా చూడండి, నేను ఎక్కడన్నా ఒక వీడియో పెట్టినా, నా గురించి ఎవరన్నా పోస్ట్ పెట్టినా, తక్కువలో తక్కువ 100 నుంచి 500 మంది వచ్చి బండ బూతులు తిట్టడం. అంటే ఫోకస్డ్గా టార్గెట్ పెట్టి ఉంచారు. టార్గెట్ పెట్టి ఉంచడం, దళితుల్లో నుంచి వెలేసామని పోస్టర్లు రిలీజ్ చేయటం, దళిత కాలనీలోకి వస్తే అడ్డుకుంటామని నన్ను థ్రెటన్ చేయటం. ఇదే మార్చుకోవాలండి. ఇది మార్చుకోకపోతే కష్టమే. ఇది ప్రజాస్వామ్యం కదా. నాదేముందండి, సింపుల్. నేను ఒంటికే సొంటి కొమ్ముగండి అన్నట్టు నేను నా భార్య, 2 పిల్లలు, అంతే కదా. ఇక్కడ మా వాళ్ళు ఒకటి కనిపెట్టారండి, 72 కోట్లు, 445, 416, 510 అయింది కదా. ఈ ఆస్తులు ఇలా పెరిగే కొద్దీ ఇక్కడ రెడ్ మార్కులో ఉన్నాయి, ఇవి పెరుగుతున్నాయి చూడండి. ఏంటనుకుంటున్నారు? ఈ కేసులు, మనీ లాండరింగ్ కేసులు, ప్రజాధనం దుర్వినియోగం చేసిన కేసులు, లంచాలు తీసుకున్న కేసులు. ఇగో కేసులు ముందు 15 ఉండేవి, అప్పుడు 416 కోట్లు, 38 అయ్యి 510 కోట్లు. ఇలా చెప్పాలి. 72 కోట్లు ఉన్నప్పుడు కేసులు లేవు. 416 కోట్లు, 445, 416 వచ్చినప్పుడు 15 కేసులు వచ్చాయి. ఏమండి? తర్వాత 510 కోట్లు వచ్చినప్పటికీ కేసులు 38 అయ్యాయి. 38 కదా. తర్వాత 700 కోట్లు వచ్చేటప్పటికి మరి కొన్ని కేసులు కొట్టించుకున్నారేంటో 29 కేసులు. ఈ పక్కన ఆస్తులు పెరుగుతున్నప్పుడు ఈ పక్కన కేసులు పెరుగుతున్నాయంటే ఏంటి దాని అర్థం? అంత మన దగ్గర పెట్టుకుని ఓకే మీరు ఆ నాయకుడిని ఆరాధిస్తారా, ఓటేస్తారా, వెనకాల తిరుగుతారా, రప్ప అంటారా అనండి. కానీ నాలాంటి సామాన్యుని ఇలా గెలకూడదు కదా, ఇలా అవమానించకూడదు కదా. ఆయనకి ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని అక్రమాస్తులు ఉన్నాయి, ఇంత ప్రజాధనం దోచుకున్నాడన్నా ఆయనేం పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళు స్థాయి దాటిపోయారు. కానీ నాలాంటోడు, బంధువులకి భయపడతాం మేము, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచిస్తాం, ఇంటి అనుకోలేడు ఏమనుకుంటాడు, ఇంటి ముందుడు ఏమంటాడో. నిజాయితీగా బతుకుతున్నవాడు మాత్రం ఖచ్చితంగా సిగ్గుపడతాడు. మీరు ఇలాంటి ప్రచారం చేసినప్పుడు ఏంట్రా ఇలాంటి ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఎంతో కొంత ఉంటుందండి. నిజాయితీ పరుల్లో ఉంటుంది. తెగించినోడికి తెడ్డేలేంగం. ఇప్పుడు ఎగదొబ్బాలనుకున్నవాడు సిగ్గేడు మనం చేసేది చేసుకుంటూ పోవడమే, మనం బాగున్నావా లేదా అనుకునేవాడు పర్లేదు. కానీ నాలాంటి వాడిని మరి ఇలా చేయటం మానసికంగా కృంగదీసే ప్రయత్నం కదండి, నేరం కదా అది. ఇక్కడ డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగారండి ఈయన ప్యాలెస్ల కోసం. అది చూడు తమ్ముడు, వెనక్కి అదే ముందుకి సిబిఎన్ గారి దగ్గర నుంచి పెట్టి. Minister, how you got money? You know, before 2004, they wanted to sell his own house where he was residing because he don't have money, he wanted to pay debts. After 2004, 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు ఒక ఇల్లు అమ్ముదాం అనుకున్నారట, డబ్బులు లేక ఎలక్షన్కి. ఇది అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆయన కూడా ఏదో హెల్ప్ చేయబోయాడు అనేది ఆ నానుడు అప్పుడు విన్నాం మేము. 2004 ముందు ఇల్లు అమ్ముకునేవాడికి మరి 20 సంవత్సరాల్లో లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి? ఏ వ్యాపారం చేస్తే వస్తుంది అంత లాభం? he constructed big house in 30 acres in Bangalore near airport. One more house they are constructing here in Lotus Pond. Pulivendala they construct houses. Udupalpaya they construct houses. Where you got all the money? Jagan loyalists in turn. అప్పుడే
అన్ని ప్యాలెస్లు అన్నీ కట్టించారట. 24కు ముందు ఇల్లు అమ్ముకునేవాళ్ళు. అన్ని ప్యాలెస్లు ఉండి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళకి పేదోడు కడుగున ఒక చిన్న ఇల్లు అడ్డొచ్చిందా? ఆ చిన్న ఇల్లు మీద పాయింట్అవుట్ చేయాలా, దాని మీద ట్రోలింగ్ చేయాలా, మొత్తం వైసీపీ పేటీఎం బ్యాచ్ అని దాని మీద దిగి ఆ వీడియోలు ట్రోల్ చేస్తూ మమ్మల్ని అవమానించాలా? ఇది ఒకవేళ ప్రజలు నమ్మితే నమ్మొచ్చు, కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటోడు కంట్లో నలిసి ఎతకొద్దు అన్నారు కదా. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. సాక్షికి రమ్మంటారా? నా లెక్కలన్నీ పట్టుకుని వస్తాను. జగన్ గారు లెక్కలు పట్టుకుని వస్తారా? ఎందుగా రెచ్చగొడతారు జనాల్ని? అదండి పరిస్థితి. దీని విషయంలో అయితే కొంచెం బాధపడ్డాను నేను. ఏంటి పార్టీలు అంటే పార్టీలా ఉండాలి. నేను ఏమైనా అక్కడ తప్పులు చేశానా, దందాలు ఏమైనా చేస్తున్నానా, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నానా, మీరు అలాంటివి ఏమైనా ఉంటే బయటపెట్టండి. అంతేగాని పర్సనల్ లైఫ్లోకి వచ్చేసి పర్సనల్గా కూడా ఎంత దారుణంగా బదనాం చేసేయాలి, సమాజంలో వీడికి వాల్యూ లేకుండా చేసేయాలి, పార్టీలో వాల్యూ లేకుండా చేసేయాలి, పార్టీలో అవకాశాలు రానివ్వకుండా ఈయన ఎలాగన్నా తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించేయాలి. చంపడం ఒకటే చేయట్లేదు అంతే. వాళ్ళు మిగతా అన్నీ చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు. దెయ్యం సినిమాలో ఎవరో ఒకరికే కనపడుతూ ఉంటుంది దెయ్యం. ఒరే దెయ్యం ఉందరా బాబు అని మిగతా వాళ్ళు చెప్పినా నమ్మరు. ఇక్కడ వైసీపీ కూడా ఒక దెయ్యంలా పీడించేస్తుందని పట్టుకుని రక్తం పీల్చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి కాదు, నేను పోరాడిన దగ్గర నుంచి. ఓకే, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పోరాడినప్పుడు అన్నిటికీ తెగించే చేశాను. అరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా ఒక రక్త పిశాచు పట్టుకుని పీడిస్తున్నారు.